అసలు శివరాత్రి ఎలా వచ్చింది? శివరాత్రి వెనుక నిజమైన కథ. మనమందరం ప్రతి సంవత్సరం శివరాత్రి జరుపుకుంటాం. ఉపవాసం చేస్తాం, జాగారం చేస్తాం, అభిషేకం చేస్తాం. కానీ అసలు ప్రశ్న, శివరాత్రి మొదలైందెలా? ఎందుకు రాత్రే శివుడిని పూజిస్తాం? దానికి వెనుక ఉన్న కథ చాలా లోతైనది. శివుడు అగ్నిస్తంభంగా అవతరించిన రోజు. ఒకప్పుడు బ్రహ్మ, విష్ణు ఇద్దరూ సృష్టి మీద ఎవరు గొప్పవాళ్ళు అనే అహంకారంలో పడిపోయారు. బ్రహ్మ అన్నాడు, నేనే సృష్టికర్త, ఈ లోకానికి నేనే మూలం. విష్ణు అన్నాడు, నేనే రక్షకుడు, నన్ను మించి ఎవరు లేరు. వారి వాదన రోజులు గడిచినా ఆగలేదు. అప్పుడు ఆకాశం నలుమూలలా కంపించింది. మధ్యలో ఒక్కసారిగా అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అది అంత ఎత్తుగా ఉండేది, పైభాగం కనిపించదు. అది అంత లోతుగా ఉండేది, కింద భాగం కనిపించదు. ఆ అగ్నిస్తంభం నుంచి ఓ గంభీర స్వరం వినిపించింది. మీ ఇద్దరికీ నిజంగా గొప్పవారమని అనిపిస్తే ఈ స్తంభానికి మొదలు ముగింపు కనుక్కోండి. విష్ణు వెంటనే వరాహ అవతారం ఎత్తాడు. భూమి లోతుల్లోకి తవ్వుకుంటూ వెళ్ళాడు. బ్రహ్మ హంస అవతారం ఎత్తి ఆకాశంలోకి ఎగిరాడు. విష్ణు ఎంత తవ్వినా అడుగు కనిపించలేదు. శ్వాస ఆగిపోతున్నా అతడు ఆగలేదు. బ్రహ్మ ఎంత ఎగిరినా చివర దొరకలేదు. దారిలో ఒక పూలను చూసి అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. విష్ణు నిజాయితీగా ఓడిపోయాడు. బ్రహ్మ అబద్ధంతో గెలిచినట్టు నటించాడు. అప్పుడు అగ్నిస్తంభం నుంచి శివుడు నిజరూపంలో బయటకొచ్చాడు. శివుడన్నాడు, విష్ణు, నీవు నిజాయితీగా ప్రయత్నించావు. బ్రహ్మ, నీవు అబద్ధం చెప్పావు. అందుకే నీకు భూమిపై ఆలయాలు తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత శివుడన్నాడు, నేనే అనంతం, నన్ను కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. నన్ను తెలుసుకోవాలంటే అహంకారాన్ని వదలాలి. ఆ రోజు మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రాత్రి. అదే రోజు నుంచి ఆ రాత్రిని మహాశివరాత్రి అంటారు. ఆ అనంతమైన అగ్నిస్తంభమే తర్వాత అరుణాచల పర్వతంగా మారింది. అందుకే అరుణాచలం అంటే రాయి కాదు, అది శివుడి జీవరూపం. శివుడు లింగంలో కాదు, అహంకారం కరిగిపోయిన చోటే ఉన్నాడు. అసలు రహస్యం, ఎందుకు జాగారం? శివరాత్రి అంటే శివుని రాత్రి కాదు, నిద్రపోతున్న మనసుని మేల్కొలిపే రాత్రి. ఈరోజు శరీరం ఉపవాసంతో శుద్ధి, మనసు జాగారంతో నియంత్రణ, ఆత్మధ్యానంతో మేల్కొలుపు. అందుకే రాత్రి జాగారం. శివరాత్రి ఒక పండుగ కాదు, అది ఒక సాధన. ఈ ఒక్క రాత్రి మన లోపల ఉన్న అహంకారం కరిగిపోతే అదే నిజమైన శివపూజ. శివుడు బయట లింగంలో కాదు, నీ లోపల ఉన్న మౌనంలో ఉన్నాడు. నువ్వు ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ సంవత్సరం శివరాత్రి నీకు స్పెషల్ అవుతుంది. ఓం నమః శివాయ.